ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ అని. ఆర్ ఎవరు, బి ఎవరు, ఏం ట్యాక్స్లు ఇవి? నేను చెప్పాను కదా, ఇప్పుడు గతంలో కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ మొదలైంది. మరి ఆర్ అంటే రాహుల్ గాంధీ ట్యాక్సా, రాజీవ్ గాంధీ ట్యాక్సా, రాహుల్ గాంధీ ట్యాక్సా? మరి కేంద్రానికి పంపేదేమో ఆర్ఆర్ ట్యాక్స్. అది ఆర్ఆరా? కేంద్రానికి పోయేది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ అండ్ రాజీవ్ ట్యాక్స్. రాహుల్ అండ్ రాజీవ్ ట్యాక్స్. ఓకే. ఆర్ ట్యాక్స్ అంటేనేమో ఇక్కడ లోకల్ ఉండే రేవంత్ ట్యాక్స్. ఓకే. సో ఏ ట్యాక్స్ అయినా సరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి. బి ట్యాక్స్ అంటే ఇది పెండింగ్ బిల్స్ ట్యాక్స్ అంటది. అంటే మరి వాళ్ళు చెప్పిన మాటలే, నేను చెప్పిందేం కాదు. ఇప్పుడు బి అంటే బట్టి ట్యాక్స్ అనుకుంటున్నాను. మీరు బట్టిని ఉద్దేశించి ఏమని అన్నారా? ఉండొచ్చు. ఫైనాన్స్ మినిస్టర్ వారన్నప్పుడు వారిది కూడా బట్టి ఫైనాన్స్ మినిస్టర్ గా వారే లీడ్ చేస్తున్నప్పుడు మరి బట్టి ట్యాక్స్ కావచ్చు. రిలీజ్ చేసేది వారే కాబట్టి బట్టి ట్యాక్స్ అయినా మీరు ఆ పేరు పెట్టినా కూడా ఎందుకు, ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర మీరు ట్యాక్సులు అంటున్నారు? పెండింగ్ బిల్స్ ఉన్న కాంట్రాక్టర్లే వస్తున్నారు. సార్ మా బిల్ పెండింగ్ ఉన్నది, గత్యంతరం లేక బాధపడుకుంటా కూడా మేము ఇవ్వాల్సి వస్తున్నది సార్. ఈ వడ్డీలు మీద పడుతున్నాయి భారానికి కనీసం ఆ 8-9% పోతాయా, 8-9% తోటి మేము బయటపడాలన్న ఉద్దేశంతో మేము ఏదో కష్టపడి ఇచ్చినాం సార్ అని చాలా మంది వాళ్ళు చెప్పుకుంటారు. మీకు వచ్చి చెప్తున్నారా? చెప్పండి, నేను ఎందుకు చెప్తాను. ఇప్పుడు పాపం వాళ్ళ బాధ ఎవరికి ఒకరు చెప్పుకోవాలా. దాంట్లో ఇంతమంది కాంట్రాక్టర్స్లో చాలా మంది మన వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, మన వాళ్ళు ఉంటారు. చాలా మంది దగ్గరకు వచ్చి చెప్తున్నారు, సార్ ఈ రకంగా మాకు ఇబ్బంది ఉన్నది, ఈ రకంగా మాకు వసూలు చేస్తూ ఉన్నాం. సరే ఏదేమైనా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని పక్కన పెడితే ప్రజా సంక్షేమం కూడా పూర్తిగా మూలకు పడ్డది. ప్రజా సంక్షేమం గురించి పట్టించుకునే నాదుడు లేకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిగా ప్రజల్ని విస్మరించడం చాలా బాధాకరం. ఒకవైపు కరువు వస్తూ ఉన్నది, ఒకవైపు వర్షాలు. ఇప్పుడు ఎండాకాలము పంట వేసుకున్న వాళ్ళకి నీళ్ళు అందక, ఇష్టానుసారంగా నీళ్లు, దాని మీద వాటర్ మేనేజ్మెంట్ మీద పట్టులేక, అధికారుల మీద పట్టులేక, ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ నీరు వదిలేసి చివరకు పంట వేసుకున్నటువంటి రైతులకు నీరు ఇవ్వలేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నేను కూడా చాలా మొన్న నల్గొండ వెళ్ళొచ్చాను, మొన్న ఆదిలాబాద్ వెళ్ళొచ్చాను, నిజామాబాద్ వెళ్ళొచ్చాను, మొన్న నేను కరీంనగర్ వెళ్ళొచ్చాను. చాలా ప్రాంతాల్లో నేను తిరిగి వచ్చిన. ఇప్పుడు అక్కడంతా కూడా రైతులు పంటలు వేసేసుకొని బాధపడతా, ఈరోజు సార్ చేతికి వచ్చిన పంట, పొట్టకొచ్చిన పంట చేతులకెళ్ళి ఇదవుతుంది, మాకు ఇంత పెట్టుబడి పెట్టాం, ఇంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడనే కదా ప్యానిక్ అయిపోయి రైతు ఆత్మహత్యలు చేసుకునేది. ఈరోజు ఇదే నిజంగా వాస్తవంగా ఈ నీటి వల్లనో లేకుంటే వారు ఇచ్చినటువంటి నీరు ఇవ్వలేక పరిస్థితుల్లో ఎవరైనా రైతు పంట ఎండిపోయి ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం ఎవరు? మన నెగ్లిజెన్స్ కదా, ప్రభుత్వ నెగ్లిజెన్స్ కదా. కాబట్టి నేను ఒకటే, మొన్న నేను ఇరిగేషన్ మంత్రి గారిని కానీ, లేకుంటే సెక్రటరీ ఇరిగేషన్ని కానీ, వీళ్ళందరినీ కూడా నేను మొన్న మాట్లాడి ఎస్ఆర్ఎస్పీలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కూడా నేను మొన్న మీడియాతో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడాను. సరే అదృష్టము కొంతవరకు మా దగ్గర మరి సరస్వతి కెనాల్ కొంచెం ఇడిపించుకోగలిగినాం. అది మాకు ఇష్టమైన ఆర్టీఎంసీ, ఆ ప్రాంతంలో ఇష్టమైన ఆర్టీఎంసీ. నిన్న హెట్రో గురించి మాట్లాడినట్టున్నారు మీరు, అంటే దాంట్లో కూడా స్కామ్ జరిగిందనా మీ అభిప్రాయం? చూడండి, అది ఒక విషయం నేను చెప్తా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రి గారు ఇదే 15 ఎకరాల భూమి గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ప్రభుత్వంకు రాగానే ఒక జీవో 12 తీసి రద్దు చేసి అక్కడ గవర్నమెంట్ బోర్డు పెడితే చాలా సంతోషపడ్డాం. బ్యానర్ ఐటెంలు వచ్చినాయి చాలా పేపర్లలో కూడా వస్తే, ఇంకా ఈయన గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒకటొకటిగా తీసుకొచ్చేసి మళ్ళీ ప్రభుత్వం పనిచేస్తున్నాడు, చాలా మంచి కార్యక్రమం జరుగుతుందని నేను సంతోషపడ్డా. నెల రోజులైంది, ఏమైందో తెలియదు కానీ నెల రోజుల లోపల మళ్ళీ జీవో 37 తీసుకొచ్చేసి అది వారికి దారదత్తం చేయడం అనేది సడన్గా విస్మయానికి చెందినాం. సో ఈ రకంగా ఎంతో కొంత లబ్ధి జరగలేదా ప్రభుత్వానికి? చూడండి, ఎక్కువగా ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఓకే. ప్రభుత్వానికి దాదాపుగా మార్కెట్ వాల్యూ కాకుండా నువ్వు రిజిస్టర్డ్ వాల్యూ తీసుకున్న 505 కోట్ల రూపాయల వాల్యూ. అది మార్కెట్ వాల్యూ 2-3 వేల కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకుంటే 505 కోట్ల రూపాయలు. 505 కోట్ల రూపాయలు 10% మీరు లీజ్ అమౌంట్కి కట్టిన సంవత్సరానికి 50 కోట్లు కట్టాలి. ఓకే. 30 సంవత్సరాలకు లీజ్ అంటే మళ్ళీ ఎవ్రీ 2 ఇయర్స్కి 5% ఎన్హాన్స్మెంట్ అంటే దాని మీద దాదాపుగా 1500 నుంచి 2000 కోట్లు రూపాయలు రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. కానీ గత ప్రభుత్వము 2 లక్షలకి ఇచ్చింది కాబట్టి
నేను క్యాన్సిల్ చేసినట్లు మన 5 లక్షల రూపాయలకి ఇచ్చినట్లు. 5 లక్షలు అంటే 75 లక్షల రూపాయలు 15 ఎకరాలకి, 50 కోట్లు ఎక్కడ, 75 లక్షలు ఎక్కడ? అంటే ఒక సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 49,25,00,000 రూపాయలు ప్లస్ 5% ఎన్హాన్స్మెంట్ దాని మీద నష్టం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ ప్రభుత్వం రావాల్సినటువంటి 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నట్టే కదా. సో మరి మీరు చేసింది ఏంది అని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు ఏదైతే గతంలో నష్టం జరిగింది అని చెప్పినటువంటి మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా మరి ఆ అంశం మీద ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అని మాత్రం నేను ప్రశ్నించాను. ఇప్పుడు ఏదైనా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా వ్యతిరేక విధానాల్ని, ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాన్ని నేను ప్రశ్నించే గొంతుకగా ప్రజలను ఎన్నుకొని ఈ బాధ్యత ఇచ్చినప్పుడు నా కనీస బాధ్యత నేను నిర్వర్తించాలి. కాబట్టి నేను ప్రజల పక్షాన బాగా ట్రెండింగ్లో ఉంటుంది. మీరు ఏదో ఒకటి పట్టుకొస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు. ఏమున్నాయో మీ దగ్గర? చాలా చాలా అంశాలు చెప్తాను, ఒకటిగా నేను తీసుకొచ్చి చెప్తాను. ఇప్పుడు ఇంకా చాలా సమయం ఉన్నది. ముఖ్యమంత్రి గారు చేసేటువంటి తప్పిదాలు ఒకటొకటిగా మా దగ్గరకు వస్తున్నాయి. మరి అవన్నీ కూడా నేను ఒకటొకటిగా డెఫినెట్గా నేను మీడియా ముందు తీసుకొస్తాను. అంటే ఇంత దూకుడుగా వెళ్తున్నారు మీరు. యాక్చువల్గా జాతీయ పార్టీలో అంత ఈజీ కాదు కదా, ఏదో ప్రాంతీయ పార్టీలో ఒక నాయకుడిలాగా ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ పార్టీ నాయకత్వం సపోర్ట్ తోనే ఇవన్నీ డెఫినెట్గా పార్టీ నాయకత్వం ఎంకరేజ్ చేయకుంటే నేను ఎందుకు చేయాలా? ఇప్పుడు నేను ఎందుకు చేస్తాను? ఒకటి. రెండోది, ఒకటి, నేను ఎవరి మీద పర్సనల్ అలిగేషన్స్ చేయడం లేదు, అన్పార్లమెంటరీ మాట్లాడడం లేదు, తప్పుడు మాట్లాడడం లేదు. నేను వాస్తవాలకు ఎవిడెన్స్ తోటి వాస్తవాలు ఉన్నట్టుగా నేను చెప్తా ఉన్నాను. అండ్ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి నేను కౌంటర్ ఇస్తున్నాను తప్ప నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది చెప్పండి. నేను నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఏలేటి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదు, అలాంటి ఆలోచన మాకు లేదు. కానీ వాళ్ళకు వాళ్ళు కూలగొట్టుకుంటే మేము ఏం చేయలేమన్న ఒక స్టేట్మెంట్ అయితే మళ్ళీ తను పునరావృతం చేస్తూ ఉన్నారు. చూద్దాం భవిష్యత్తులో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుద్దని. చూస్తూనే ఉండండి మహేశ్వర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.